ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును. సామెతలు 17:9. ప్రైజ్ జీసస్. ఈరోజు June 7th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనే సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ప్రభు చెప్తున్నారు, ఎవరైతే దేవుని తమ హృదయంలో చోటిస్తారో, హృదయంలో ఉంచుకుంటారో, అలాంటి వాళ్ళు దైవికమైన ప్రేమలో మునిగి తేలుతారు. ఎవరికైతే దైవికమైన ప్రేమ ఉంటుందో వారు ఎదుటి వారి తప్పులు క్షమిస్తారు, వాటిని దాచిపెడతారు తప్ప వాటి గురించి మాటి మాటికి గుర్తు చేసి ఎదుటి వారిని చంపేయరు. ఎక్కిన కొమ్మ నరుకోరు. కొందరైతే దేవునితో ముడివేసుకోరు, దైవికమైన ప్రేమకు చోటివ్వరు. అలాంటి వాళ్ళు ఎక్కిన కొమ్మ నరికేసుకుంటారు, రిలేషన్స్ డ్యామేజ్ చేసుకుంటారు. భర్తతో లేదా భార్యతో లేదా బిడ్డలతో లేదా పేరెంట్స్తో లేదా నైబర్స్తో ఫ్రెండ్స్తో ఎప్పటికప్పుడే తెగదంపులు చేసుకుని ప్రతి విషయంలో కూడా జరిగిన గతానంతా తవ్వేస్తూ ఉంటారు. మంచి సమరయుడు గాయాలు కడతాడు, లేవీడు చూచున్నట్టు వెళ్ళిపోయినట్టుగా ఉంటారు. మరి కొందరైతే గాయాలు చేస్తారు, కత్తిపోటువంటి మాటలకు పలుకు వారు కలరని రాయబడింది. అలాంటి వారు ఉంటారు. నువ్వు ఎలా ఉన్నావు? ఫ్రెండ్స్, కుటుంబ ఆశీర్వాద పండుగల్లో శ్రేష్టమైన దైవ వర్తమానాలు దేవుడు ఇస్తున్నారు. రేపటి దినం ముందు శ్రేష్టమైన వర్తమానం దేవుడు ఇవ్వబోతున్నారు. అంతేకాదు, స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అయినాయి. మన బిడ్డల కోసం ఒక స్పెషల్ అనౌన్సింగ్ అకాడమిక్ ఇయర్లో మన బిడ్డలు మంచి సక్సెస్ అవ్వడానికి కోసం విద్యార్థులకు స్పెషల్గా ప్రేయర్స్ ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు. రండి, వేలాదిగా దైవదీవెన పొందవచ్చు. కుటుంబాల్లో శ్రేష్టమైన వాక్యాలు దేవుడిస్తున్నాడు. అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో దీవెన పొందుతున్నామని చెబుతున్నారు. మీరు వచ్చి ఈ దీవెన ఎందుకు పొందకూడదు? డోంట్ మిస్ ఇట్. ప్రార్థన. ఆశ్చర్యకడి నీ కొందనాలు, ప్రతి బిడ్డను దర్శించండి. అయినా నీ ప్రేమ మాలో పొంగి పొర్లాలి, నీ ఆశీర్వాదం మేము పొందాలి. మిమ్మల్ని ప్రేమించగలిగినప్పుడు మీరు మా హృదయంలో ఉంటారు. అప్పుడే ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలం, తప్పిదమ్ములు దాచిపెట్టగలం, క్షమించగలం. లేదా జరిగిన దాన్ని మాటి మాటికి తవ్వి అయినా నెమ్మది లేకోకుండా, ఎదుటి వారికి నెమ్మది లేకోకుండా, సంతోషం లేకుండా చేస్తాం. అలాంటి చీకటి నుంచి విడిపించి నీదైన ప్రేమతో మేము నింపడాలి. మా కుటుంబాలు నెమ్మది కావాలి. కుటుంబాల గురించి శ్రేష్టమైన వర్తమానాలు మాకు అందిస్తున్నాం. రేపు సండే కూడా ఇంకా లోతైన మెట్టుకు వెళ్ళి కృప పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. సమాధానంతో నింపండి, చీకటి తొలగించండి. రేపు సండే బలమైన ఆరాధనలో తోడయండి. వేలాది మంది నడిపించారు, కొత్త వారు నడిపించారు, పాత వారు మిస్కారు, దూరం వెళ్ళిన కూడా క్షేమంగా తిరిగి రావాలి. ఆయన విద్యార్థులకు స్పెషల్ ఎండింగ్ ప్లేస్లో కూడా తోడయండి. నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించి మహిమ చెందండి. జాబ్స్ లేని వాళ్ళు జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన పిల్లలు కూడా ఈరోజు తోడయండి, గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఆయన బిజినెస్ కూడా దీవించండి, ఫైనాన్షియల్ బేస్ అయ్యండి. అకాడమిక్ స్టార్ట్ అయ్యండి. బిడ్డల విద్యార్థుల విషయాల్లో కృప చూపి ఫీజులు కట్టుకోవడానికి, అలాగే సీట్స్ విషయాలు, అన్ని విషయాలు కృప తెరిచి వెసులుబాటు ఇచ్చి దీవెన దయచేసి గొప్ప కార్యాలు చేయండి. మీ తోడు మాతో, మా బిడ్డలతో ఉంచండి. సంఘమును జ్ఞాపకం చేసుకో. రేపటి దిన ముందు మంచి కార్యాలు జరగాలి, మంచి వాతావరణం నుండి వేలాది నడిపించండి. అన్నింటిలో కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. దీవెన నుంచి జయమని ఇవ్వండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి బలహీనతను విడిపించి బలపరచండి. చీకటి త్వరగా ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకు జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపు సండే ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడో వర్షిప్. 3 వర్షిప్లో శక్తివంతమైన స్థుతి ఆరాధన, కుటుంబాల గురించి శ్రేష్టమైన వాక్యాలు ఉంటుంది. ఈ విషయం మర్చిపోతే సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గూగుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పర్వకరేస్తో ఆఫీసులో ఉంటుంది. అనేకులు వచ్చి సువార్తగా గుప్పులిపి నాతో ప్రేయర్ చేయించుకుంటున్నారు. ఎంతోమంది స్వస్థపడుతున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, మెరాకులు చూస్తున్నారు. మీరు వచ్చి ఎందుకు ఈ దీవెన పొందకూడదు? గతంలో టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలి, నన్ను దీవిస్తే అని తీర్మానం తీసుకున్నావు, కానీ వెనుకడుగు వేస్తున్న దానివల్ల నష్టపోకు. ముందుకు రా, దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఈ రెంట్ విషయంలో కూడా ఎవరైతే గుప్పులిప్పుతున్నారో వాళ్ళ అవసరం విజిట్ చేయడానికి కూడా మేము డెడికేటెడ్గా ఉన్న విషయాలు కూడా గమనించండి. ఓకే, రేపటి దినం ముందు ఆరాధనలో ఎవరు మిస్ కావద్దు, కొత్త వారు కూడా నడిపించండి. అన్ని విషయాలు కూడా దైవ దీవెన పొందవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్పాన్సర్ చేసేవాళ్ళు, సండే చేసేవాళ్ళు కూడా చేయొచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. సండే మన ఆరాధన అడ్రస్ కుక్కటపల్లి KNR గార్డెన్స్లో.